ఇప్పుడు సడన్గా కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేసిండు. జీఎస్టీ స్లాబులు తగ్గించబోతా ఉన్నాము, కొన్నిటి మీద జీరో చేస్తాము, ఇంకా చాలా వాటి మీద తగ్గించేస్తాము అని చెప్పారు. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे, बहुत बड़ी सुविधा बढ़ेगी। చెప్పంగానే అందరూ ఆహా ఊహా ఎగిరి గంతేశారు. నెక్స్ట్ నిన్న జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని వస్తువులకు సంబంధించి ట్యాక్స్లు తగ్గించారు, కొన్నిటికి కంప్లీట్గా జీరో చేసారు, ఇంకా కొన్నిటిని తీసి హైయెస్ట్ స్లాబుల్లో పెట్టేసారు. విమాన ప్రయాణం కావచ్చు, క్రికెట్ మ్యాచ్లు చూడడం, ఐపీఎల్ టికెట్లు, ఇట్లాంటి వాటిని లగ్జరీ వాటిని కొన్నిటిని ట్యాక్సీ స్లాబులు పెంచేసారు. ఏవైతే గతంలో ఇవి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి పిల్లల పుస్తకాలు, ఎరేజర్లు, చిన్న పిల్లల పాల డబ్బాలు ఇట్లాంటి వాటి మీద ఉన్నటువంటి జిఎస్టీని తగ్గించారు, కొన్నిటి మీద జీరో చేసారు. సో ఈ తగ్గిస్తున్న జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగానే కంప్లీట్గా సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. మోడీజీ ఆహా ఓహో, నిర్మలా సీతారామన్ ఆహా ఓహో అనుకుంటా మోదీజీ వాహ్. బీభత్సమైన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. పేదల ప్రభుత్వం మాది, పేదల కోసం జిఎస్టీ స్లాబులు తగ్గించినాం, మేము జిఎస్టీ జీరో చేసినాము, ప్రజల మీద పన్నుల భారం తగ్గించినామని చెప్తా ఉన్నారు. అసలు వాటి మీద ట్యాక్స్లు వేసినోడు ఎవడు, జిఎస్టీ తీసుకొచ్చినోడు ఎవడు,